ఎస్పీలతో రివ్యూ మీటింగ్లో అదే మాట, క్యాబినెట్లోనూ అదే మాట, సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది అంటూ పెట్టుకున్న సభలోనూ అదే మాట, వేదికల మీద అంతే, రివ్యూల్లోనూ అంతే, ఇంటర్నల్ మీటింగ్లోనూ అంతే. ఆఖరికి పవన్ కళ్యాణ్ జనసేన కూడా అదే మాట్లాడుతున్నారు పదే పదే. ఎందుకని? ఇంతకీ ఏంటా మాట? అసాంఘిక శక్తులు పెరిగిపోయాయి, అణిచేయాలి, ఉపేక్షించకండి అని చెప్పడానికి పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు, కూటమి భాగస్వామి జనసేన కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకు ఇంత ఆందోళన పడ్డం, ఇంత టెన్షన్ పడ్డం? అపరిమితమైన మెజారిటీ వచ్చిన రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు తిరుగులేని అధికారం చేతిలో ఉన్నా కానీ ఎందుకు నిరంతరం అభద్రతలోనూ భయంలోనూ కనిపిస్తోంది కూటమి? ఈ ప్రశ్నకి ఒక్కటే సమాధానం. ప్రభుత్వం పర్ఫార్మెన్స్ గురించి, ఇచ్చిన హామీల గురించి, తెచ్చిన పెట్టుబడుల గురించి, చేస్తున్న పనుల గురించి ఎంతవరకు వాస్తవమైన పిక్చర్, క్షేత్రస్థాయి రియాలిటీని ప్రజలకు చూపిస్తోందో తెలియదు కానీ ప్రతి విషయంలోనూ వైసీపీని టార్గెట్ చేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు అడ్డేసుకుంటున్నారు తమని అని చెప్పుకోవాలని ప్రయత్నం చేయడం కనపడుతూ ఉంది. నిజానికి 11 సీట్లకు మాత్రమే పరిమితమై విపక్ష హోదా కూడా లేని పార్టీ గురించి ఇంతలా ఎందుకు ఆందోళన పడుతున్నారు? మీడియా, యంత్రాంగం, కేంద్రం సపోర్ట్, ఇలా కూటమికున్న అన్ని హంగులు ఆర్భాటాలని దృష్టిలో పెట్టుకుని చూస్తే నిజానికి ఇప్పుడు కూటమున్న సిచ్యువేషన్ లైఫ్ టైం అచీవ్మెంట్. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకపోవచ్చు, రానే రాదు కూడా. కానీ ఇలాంటి అధికారము, మంది మార్బలం అంతా ఉన్నా కానీ ఇంత భయం ఎందుకు పడుతున్నారు అంటే ఒక్కటే సమాధానం కనబడుతుంది. పనితీరు మీద, క్షేత్రస్థాయి రియాలిటీస్ మీద వస్తున్న ఫీడ్బ్యాక్స్ బహుశా కూటమిలో భయాన్ని, ఆందోళనని పెంచుతున్నట్టున్నాయి. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి 15-16 నెలలు మాత్రమే అయింది. అంటే గట్టిగా సంవత్సరన్నర కూడా కాల. ఇంకా 3.5 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఇంకా ప్రతిపక్షం పూర్తిగా పుంజుకోలా, ప్రతిపక్ష నాయకుడు పూర్తిగా జనంలోకి వెళ్ళాల. బహుశా ఇంకొక సంవత్సరం పట్టొచ్చేమో అలాంటి పరిస్థితి రావడానికి. మరి ఇప్పుడే ఇంత అలజడి, ఆందోళన, ఆవేదన, ప్రతి దానికి వాళ్లే కారణం అని చూపించే ప్రయత్నం చేస్తున్నాము అంటే మరి ఏడాదిన్నర గడిస్తే, అంటే ప్రభుత్వం మీద ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చేసి హామీలు, పనితీరు విషయంలో స్పష్టంగా వీళ్ళ ఇంత, వీళ్ళ స్కోర్ ఇంత, వీళ్ళకి మార్కులు అని జనం డిసైడ్ అయ్యి ఇంకో పక్కన విపక్షం దూకుడు పెంచితే గనక అప్పుడు ఇంకా పరిస్థితులు ఎలా మారతాయి అనేది ఊహకు కూడా అందని విషయం. ఎందుకంటే ఇప్పుడే ఇంత అలజడి ఉందంటే మరి అప్పుడు కదా. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే సమాధానం చాలా టాక్టికల్ బట్ క్లియర్. అదేంటో తెలుసా? ఏపీలో 4 ప్రధాన పార్టీలు ఉంటే 3 పార్టీలు కూటమిగా ఒక దిక్కునుంటే ఒక పార్టీ ఒక పక్కనుంది వైసీపీ. రేపు ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత, ప్రభుత్వం మీద వచ్చే అసంతృప్తి, పనితీరు బాగాలేదు అని డిసైడ్ అయ్యే జనం చూడాలన్నా, ఆలోచించాలన్నా, అడుగు వేయాలన్నా కానీ కనిపిస్తున్న ఏకైక ఆల్టర్నేటివ్ వైసీపీనే. అంటే వ్యతిరేక ఓటంతా వైసీపీకే పోతుంది. ఏపీ లాంటి ఫ్రస్ట్రేటెడ్ స్టేట్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కమ్సే కమ్ 10-15% ఉంటుంది అని 2019-24 ఎక్స్పీరియన్సెస్ మనకి చెప్తున్నాయి. అంటే ఇటువైపు నుంచి 10-15% ఓటు బ్యాంక్ అటు వెళ్ళి కలవడం ఖాయం అని అనుకోవాలి ఇప్పుడున్న సినారియోలో. అదే జరిగితే కనుక వైసీపీ ఓటు బ్యాంక్ 40-50% అమాంతం క్రాస్ చేస్తే కూటమి 40 చుట్టుపక్కలకి పడే అవకాశాలు ఉంటాయి. అది అసలు డేంజర్. 3 పార్టీలు కలిసే ఉన్నా కానీ సహజంగా ప్రజల్లో వచ్చే వ్యతిరేకత, పనితీరు మీద నిరాశ చెందడం లాంటి పరిణామాల వల్ల ఇలా జరగవచ్చు. అందుకోసమే చాలా వ్యూహాత్మకంగా అన్నిటినీ తీసుకెళ్లి జగన్కి, వైసీపీకి చుట్టబెట్టి వాళ్లే కారకులు అని చెప్పడానికి పదే పదే చేస్తూ ఉన్నాం ప్రయత్నం. మరి దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమో, డౌటే. పైగా ప్రయోజనం లేకపోగా ప్రజలు ముఖం మొత్తి ఇదే మాట పదే పదే విని ఒక్కటే అనుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా అధికారం, మెజారిటీలు మీకిచ్చి మీరు పనిచేయండి అయ్యా అని చెప్తే అదేదో చేయకపోగా ఎంతసేపు ఎదుటివాడి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాత్రం దానికి ఎందుకు మీరు అని వాళ్ళంటే గనక ఆ ఇంపాక్ట్ ఇంకాస్త పెరిగి రాజకీయంగా చావు దెబ్బ కొట్టే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకోసమే చేజేతుల వైసీపీని లైమ్ లైట్లో పెట్టి ప్రచారం వైసీపీ కోసం చేసే బదులు పర్ఫార్మెన్స్ మీద, పనితీరు మీద, జనం గ్రీవెన్స్ మీద, ఇచ్చిన హామీల మీద వాస్తవాలు చెప్తూ జనంతో నిరంతరం టచ్లో ఉంటే గనక వ్యతిరేకత ప్రభావం కొంతైనా తగ్గొచ్చు. తురకపాలన లాంటి పేదల మరణాలని మొదట్లోనే నియంత్రించడానికి కొద్దో గొప్ప అవకాశం ఉండొచ్చు. మన అధికారం ప్రజలకు ఉపయోగపడవచ్చు. అవునా కదా? మీరేమంటారు?